తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం తిరుమల అంతర్వేది పుణ్యక్షేత్రాల విషయంలో ప్రభుత్వ నిర్ణయాలు అనుమానాస్పదంగా ఉన్నాయంటూ మాజీ మంత్రి చెల్లిపోయిన వేణుగోపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం దివాన్ చెరువులో నిర్వహించారు. ఈ సమావేశానికి జక్కంపూడి రాజా, మంత్రి మాజీ తానేటి వనిత, మాజీ పార్లమెంటు సభ్యులు మార్గాని భరత్రాం తదితరులు హాజరయ్యారు. తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు నియమించినటువంటి సెక్రటరీలు, జాయింట్ సెక్రటరీలు, మండల అధ్యక్షులు, పార్టీ నిర్మాణంలో కీలక బాధ్యతలు స్వీకరించి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి సైన్యంలో మొదటి వరుసలో ఉన్నారో వారందరితో కలిసి పార్టీ నిర్మాణం ప్రతిపక్షం మీద నింద వేసి సంవత్సరంన్నర కాలం నడిపారు. ప్రజలకు అర్థమైంది మీరు వేసే ప్రతి నింద అసత్యమని, దానిలో ఎక్కడా నిజం లేదని, నిజాలు లేనటువంటి మాటలు ఎంతో కాలం నిలబడవని ఇవాళ ప్రజలు తెలుసుకున్నారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విశేషమైన ఆదరణ వస్తుంది. దానిని మరింత పెంచడం కోసం ఆర్గనైజ్డ్గా, అంటే ఒక ఏదైతే తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ రోజు ప్రజలకు ఒక విష ప్రచారాన్ని సాగించాలనుకున్నారు. దాన్ని అడ్డుకట్ట వేయడం కోసం పార్టీని పూర్తిగా బలపరుస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లా ఇప్పుడు మా యువజన విభాగానికి సంబంధించిన అధ్యక్షుడు జక్కంపూడి రాజా ఒక ఆదర్శవంతమైనటువంటి నిర్మాణం చేశారు. అదే ఈ జిల్లాలో అమలు చేసి పూర్తి స్థాయిలో రాష్ట్రానికి తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదర్శంగా నిలుస్తుంది అనేటువంటి మాట ఈ సందర్భంగా మనవి చేస్తాం. తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు నియమించినటువంటి సెక్రటరీ